గారు, సో రేవంత్ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? ప్రధాని మోడీని గాడ్సేతో పోల్చడాన్ని, అంటే ఒక ప్రజాస్వామ్య విలువలను గౌరవించేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నేతగా మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మ్యూట్ లో ఉన్నారు. ఎస్ ప్లీజ్. అవసరాన్ని బట్టి అవకాశవాదిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. కంటిన్యూ చేయండి. అవకాశవాదిగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు అవసరం ఉంది కాబట్టి బడవే అని అన్నారు. ఈ రోజు రాజకీయ ప్రసంగం అక్కడ మామూలుగా అధిష్టానం మెప్పు పొందాలి కాబట్టి గాడ్సేగా పిలుస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అందరు ప్రజలు మామూలుగా రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారిని తిడితే నేనేదైనా మామూలుగా వార్తలలో ఉంటా అనుకున్నాను, లేకపోతే చరిత్రలో ఉంటా అనుకున్నాను, కానీ ప్రధానమంత్రి గారిని మేము ప్రధానమంత్రిని ఏం సమర్థించడం కాదు. ఆ కుర్చీకి ఈ రోజు గాడ్సే అనేది గుర్తొచ్చింది అని అంటే మరి అనేక సందర్భాలలో వారితో ఒప్పందాలు తీసుకొని వారి ఆశీస్సుల కోసం, చల్లని దీవెనల కోసం ప్రయత్నం చేసిన రోజులు ఉన్నాయి కదా. మరి గాడ్సే అని చెప్పి తెలిసినప్పుడు ఆ ప్రయత్నాలు మానుకోవాలి కదా, ఆ ప్రయత్నాలలో ఉండద్దు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అవకాశవాద రాజకీయాలకి పెట్టింది పేరు. వారు ఇప్పుడు అధిష్టానం మెప్పు పొందాలి కాబట్టి అసమ్మతి పెరుగుతూ ఉంది, రేప మాప మార్పులు జరుగుతాయని చెప్పేసి అనేక రకమైన లీకులు వస్తున్నాయి. వారు చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీకే అప్రతిష్ట పాలవుతుంది అనే ఒక అభిప్రాయం అధిష్టానానికి ఉంది. మరి ఉన్న అధిష్టానంలో వాళ్ళ మెప్పు పొందాలని అంటే ప్రధానమంత్రి గారిని తిడితే గౌరవం పెరుగుతుందేమో, లేకపోతే అక్కడ మెప్పు పొందుతున్నామో అనే ఒక ఉద్దేశంతో వారి ప్రసంగం కొనసాగినట్టు అనిపించింది తప్ప నిజంగా మోడీ గారు చేసే గాడ్సే లాంటి నిర్ణయాలు ఉంటే 15 నెలలుగా ఎందుకు మౌనం వహిస్తున్నారు? బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో ఎక్కడ వాళ్ళు గట్టిగా ఘాటుకు విమర్శించింది, ఎదుర్కొన్నది, వారు స్పందించింది ఎక్కడ? మోడీ గారిని 15 నెలలుగా కీర్తిస్తూనే ఉన్నారు. అంతర్గతంగా ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి, రాయబారం ఇద్దరి మధ్య జరుగుతూనే ఉంది. పెద్దల ఒప్పందాల ప్రకారం కొంతమంది ప్రతినిధులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. కావాల్సింది మామూలుగా ఇవ్వాలని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు, తీసుకొచ్చుకుంటూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు అధిష్టానం అంతా అక్కడ కేంద్రీకృతమై ఉంది కాబట్టి వారు మెప్పు పొందాలని అంటే, వార్తల్లోకి ఎక్కాలనంటే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయనకున్న వాగ్దాటితో మాట్లాడేదే తప్ప వాస్తవానికి ఒక ప్రధానమంత్రి గాడ్సే అయితే ఈ పార్టీకి మీరు కేసులు వేసేది ఉండే. ఎన్నో సందర్భాలలో హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, మనకు నైతిక బాధ్యత ఉంది. అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు. దిగిపోవాలని చెప్పేసి ఆందోళన చేపట్టేది ఉండే, ప్రజలను కూడా తీసేది ఉండే. ఎక్కడ రాష్ట్రంలో ఏ ఇబ్బంది అయితే జరిగిందో గాడ్సే లాంటి నిర్ణయాలు చేసిండ్రో ఆ గాడ్సే లాంటి నిర్ణయాలు ఈయన మామూలుగా ఇతర లాంటి పరిపాలన కొనసాగుతుందని చెప్పి మీరు పార్టీ పరంగా ప్రతిపక్షంగా మీరు ఆందోళన చేపట్టేది ఉండే. ఇవాళ వాగ్దాటి కోసమో లేకపోతే చరిత్రలో ఉండటానికో, నిలవటానికో, వార్తలలో ఉండటానికో మాట్లాడితే దాన్ని చేయగలిగేది ఏం లేదు. నిత్యం మరి మామూలుగా రేవంత్ రెడ్డి గారిని కూడా అదే భాషలో తింటున్నారు రాష్ట్రంలో. మరి నైతిక బాధ్యత ఎందుకు వహించట్లే? ప్రాథమిక బాధ్యత వహించి ఎందుకు వివరించట్లేదు? తిట్టని రోజేమున్నది? ఇలా సామాన్యుడు కూలినాలు చేసుకునేటోడు కూడా కడుపు కాలినోడు, బాధితులుగా ఉన్నోడు రేవంత్ రెడ్డిని తెలుతా ఉన్నారు, ఇచ్చిన ఆమెను నెరవేర్చలేదని. దాన్ని కూడా నైతిక బాధ్యత తీసుకోవాలి కదా. మనం అనే ముందు మన వైపు ఎన్ని వేళ్లు చూపిస్తున్నాయి అనేది కూడా ఆలోచించాలి. మన ఒంటి నిండా తప్పులు పెట్టుకొని ఎదుటి వాళ్ళని మాత్రం దూషిస్తామో మన తప్పులన్నీ దాంతో కవర్ అయిపోతాయని అనుకోవటం రేవంత్ రెడ్డి గారి. మల్లయ్య గారు, అయితే రేవంత్ రెడ్డికి బీజేపీ అంటే భయమా లేకపోతే కోపమా? ఈ రెండిట్లో దేన్ని బేస్ చేసుకుని ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారు ప్రధాని? ఆయనకు రెండు ఉండవండి, సందర్భం వాళ్ళ అవకాశం. భయం ఉండదు, కోపం ఉండదు. వాళ్ళ అవసరం, సందర్భం, అవకాశం, వీటిని బట్టి మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి. రైట్. సో